హాయ్ అండి, ఇది బుధవారం నాటి బ్లాగ్ అండి. బుధవారం రోజు గంగవాల్ కూర పప్పు చేశాను. గంగవాల్ కూర ఎప్పుడు చేసినా కూడా పప్పుతో చేస్తే బాగుంటుంది. కందిపప్పు కంటే ఇంకా శనగపప్పుతో బాగుంటుంది, పెసరపప్పుతో బాగానే ఉంటుంది. మాకు కందిపప్పు ఉండే కందిపప్పుతో ప్రిపేర్ చేశాను. ఫస్ట్ మార్నింగ్ అదంతా కట్ చేసుకున్నాను. నైట్ కట్ చేసి పెట్టుకుంటే బాగుండు, అసలు టైం నేను మర్చిపోయినాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకొని పప్పు అంతా అది కూర అంతా మంచిగా 2-3 సార్లు నీట్గా కడుక్కున్నాను. ఏదైనా ఆకుకూరలు మీరు కడిగేటప్పుడు కొంచెం అందులో సాల్ట్ వేసి సాల్ట్ వాటర్తో కడగండి. వాళ్ళు మనకు మార్కెట్లో ఏంటంటే ఫ్రెష్గా ఉండడానికి వాటర్ చల్లుతారు కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది, నీ వాసన. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వాటర్లో కడగండి. ఉప్పు వాటర్లో కడిగితే దాని మీద ఏం బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మనకు పప్పు కానీ ఆకుకూరలు ఏదైనా వండేటప్పుడు ఎల్లిపాయ వేసుకోండి, ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇది ఫస్ట్ ఫ్రై చేసుకొని ఫస్ట్ పప్పు గంజిలో పెట్టి ఉడకబెట్టిన. కందిపప్పు అసలుకి ఉడకలే, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి నా కుక్కర్ తీసుకొచ్చి పిండి వాళ్ళది కుక్కర్ తీసుకొచ్చి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిన. మాది కుక్కరు అది రబ్బర్ ఏరిగిపోయింది, చేయించాలి. మీరు వీడియోలు చూస్తున్నారు, థ్యాంక్ యూ. నాది 4,30,000 వ్యూస్ షార్ట్స్కి ఇంకా లాంగ్ వీడియోస్కి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము తక్కువ ఉందండి. 330 ఏమో ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా, అంటే 500 సబ్స్క్రైబ్కి దగ్గర ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం మాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా డైలీ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఇంకా వాయిస్ ఓవర్ ఇవన్నీ చేయడానికి ఇంకా పర్ఫెక్ట్గా రావట్లేదు, అన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నాది డైలీ ఇదే ఉంటుంది రొటీన్. మార్నింగ్ లేవడం, వంట పని అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లోకి, తర్వాత డ్యూటీకి వెళ్ళడము, మళ్ళీ రావడము, నా బిడ్డను క్లాస్లకి తింపడం, డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తుంది ఆమె, తింపడము, ఇంకా మళ్ళీ నైట్ రొటీన్ ఇంకా వంట చేసుకొని తినడం, పడుకోవడం. డైలీ ఇవే ఉంటాయి అన్నట్టు, కొత్తగా ఏమి ఉండవు. ఎక్కడన్నా వెళ్తే కొత్తగా ఉంటాయి, కానీ నాకు 24/7 వర్కింగ్ లాగానే డైలీ వర్కింగ్. ఒక సండే మాత్రమే హాలిడే ఉంటుంది. ఆ సండే ఉన్న రోజు కూడా ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవడమే సరిపోతుంది. కొంచెం లేట్గా లేచినామంటే సండే ఇంకా అసలు చేతిలోనే ఉండదు, తొందరనే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం నేను మనం కరోనా లాక్డౌన్ అప్పటి నుంచి వీడియోలు యూట్యూబ్లో తీద్దామని అనుకుంటూ అసలు భయపడ్డాను అన్నట్టు. అంటే యూట్యూబ్ అంటే సోషల్ మీడియాకి ఎక్కితే ఎట్లుంటుంది, అసలు అప్పుడే ధైర్యం చేసి వీడియో స్టార్ట్ చేసి ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. అప్పటికి మా పాపవి 2-3 పెట్టాను, కానీ అవి పబ్లిక్లో కాకుండా ప్రైవేట్గా పెట్టాను అన్నట్టు. 2020లోనే నాకు ప్లానింగ్ ఉండే. నాకు ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ చేయడానికి ఈ 5 years పట్టింది. ఇప్పుడు రీసెంట్గా మొన్న 2024 డిసెంబర్లో అనుకుంటా మేము అయోధ్య వెళ్ళినప్పటి నుంచి రెగ్యులర్గా షార్ట్స్ ఇంకా వీడియోస్ పెడుతున్నా. ఇప్పుడు లాంగ్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ రికార్డ్ చేసి షేర్ చేసుకోవాలని ఉంటుంది, కానీ కొంచెం టైం సరిపోవట్లేదు. మళ్ళీ పర్ఫెక్ట్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం కూడా నాకు రావట్లేదు. ఇంకా ఇందులో కొంచెం పెరిగే కొద్దీ మనం మంచిగా సెట్ అయ్యే కొద్దీ ఇంకా అన్నీ బాగా తీసుకుంటానని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది. నాది ఇప్పుడు ఈ 3-4 months నుంచి నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారు కావచ్చు. నా సిచ్యువేషన్ మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇంకా మా ఇంట్లో కూడా అందరూ మీ వెనకాల మేము ఉన్నాము అని సపోర్ట్ ఇస్తున్నారు. అమ్మ వాళ్ళ సైడ్ కానీ, అత్తగారి సైడ్ కానీ, మా ఆడబిడ్డలు కూడా అంటున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఒకరు ఉంటే బాగుంటుంది వదిన, స్టార్ట్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.